వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2025 జనవరి నెలలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోని మొదలు పెట్టుకుందాం. అట్లానే మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని, గురువు, కేతువు అట్లానే రాహువు ఈ 4 గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది. శని వచ్చేసరికేమో తన లగ్నమైన కుంభంలో, తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో, గురువు వచ్చేసరికేమో వృషభంలో, అట్లనే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది. అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, అట్లానే రవి వచ్చేసరికేమో ధనుస్సులో, బుధుడు కూడా ధనుస్సులో ఈ యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాల సంచారం జరుగుతుంది. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో 25 జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి చూసినట్టయితే వీరికి వ్యయంలో గురు సంచారం నడుస్తుంది. వ్యయంలో గురువు అంత అనుకూలం కాదు. ఇక్కడ వ్యయంలో గురువు విద్యార్థులకి బాగా కొంత విద్యాపరంగా ఇబ్బందులు, అట్లానే ఈ యొక్క సంతాన ప్రయత్నం చేసే వారికి సంతాన ఇబ్బందులు, అంటే విద్యార్థులకి వారు చదివిన దానికి తగ్గట్టుగా వారికి దానికి సంబంధించిన ఫెయిల్ అవ్వడం కానీ, వారు చదివిన దానికి తగ్గట్టుగా వారికి ఉద్యోగం లేకపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు విద్యార్థుల పరంగా తీసుకుంటే. అట్లనే సంతాన పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ గురువు అంత అనుకూలించట్లేదు, వ్యయంలో ఉన్నాడు కాబట్టి సంతాన ప్రయత్నం చేసేవారికి కొంత ఇబ్బంది ఉంది అని చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ద్వితీయంలో కుజుడు నీచలో ఉన్నాడు. ఎప్పుడైతే ద్వితీయంలో కుజుడు ఆయన నీచలో ఉంటాడో ధనపరంగా ఇబ్బందులు చూడొచ్చు. అంటే మీకు ఏదన్నా వ్యాపారం చేసుకునే వారికి వారు ఆశించిన స్థాయిలో వారికి ధనం రాదు. అట్లానే ఇక ఈ ఉద్యోగపరంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ జీతాల విషయంలో కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. మీ పై స్థాయి వాళ్ళు అంటే 1 సంవత్సరం చేసిన తర్వాత ఉద్యోగం జీతం పెంచుతామని పెంచకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఎందుకయ్యా అంటే కుజుడు ద్వితీయంలో ఆయన నీచ స్థానంలో ఉండడం ఈ ధనపరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి చక్కగా ఇక్కడ వీరికి నవమంలో శని శుక్రుల సంచారం ఇది చక్కటి యోగాన్ని ఇచ్చే అవకాశం అనమాట. ఈ మాసంలో చక్కగా శని నవమాధిపతి అయ్యాడు, కుంభానికి అధిపతి అయ్యాడు, ఆయన కుంభంలో ఉన్నాడు. చక్కగా ఆయనకి తోడు మిత్రుడైన శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. వీరికి వ్యయాధిపతి అయ్యాడు శుక్రుడు. చక్కగా ఆయన నవమంలో ఉండడం ఇక్కడ మీ కుటుంబ పరంగా మీరు ఎవరైతే కుటుంబ పరంగా ఉంటారో వారి కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది. ఏ విషయంలో అంటే ఆస్తుల విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో చక్కగా ఈ మిథున రాశి వాళ్ళు ఎవరంటే ఆస్తి పంపకాల విషయంలో కొంత అనుకూలత పెరిగే అవకాశం. అట్లానే ఇక్కడ తండ్రి నుంచి వచ్చే ధనపరంగా కానీ, తండ్రి నుంచి వచ్చే వీటి పరంగా పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ధనం కావచ్చు, బంగారం కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కొంత అనుకూలత పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి దశమంలో రాహువు వృత్తిపరంగా ఇక్కడ కూడా ఇబ్బంది అని చెప్పాలి. వృత్తిపరంగా ఇబ్బంది ఎట్లా అంటే ఒక పని అయిపోతుంది ఇంకేముంది అనుకున్నప్పుడు ఆ ధనం రాకుండా ఉండడం, అంటే అనుకున్న పని ఆశ పుట్టించి ఆ కోరికను తీరకుండా చేస్తాడు ఎవరు? రాహు. ఇక్కడ అట్లానే వృత్తిలో రాహు ఉండడం, ఏదైనా పని అవుతుంది అనుకున్నప్పుడు ఆ పని అవ్వకుండా ఉండడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా మనం గమనించవచ్చు. తర్వాత చూసినట్టయితే కేతువు వీరికి చతుర్థంలో కుటుంబంలో ఉన్నాడు. కుటుంబ కేతువు కూడా ఇక్కడ అంత అనుకూలమైన గ్రహం కాదు. కేతువు కూడా కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ కేతువుతో గమనించవచ్చు. ఆ తర్వాత చూస్తే ముఖ్యంగా వీరికి రవి సప్తమంలో, బుధుడు కూడా సప్తమంలో ఉంటున్నారు. ఎప్పటిదాకా రవి 14 దాకా ఆయన సప్తమంలో ఉంటున్నాడు. అట్లనే బుధుడు కూడా 25 దాకా వీరికి సప్తమంలో ఉంటున్నారు. ఇక్కడ సప్తమంలో చక్కగా రవి ఉండడం, ఇక్కడ రవి సప్తమంలో ఉండి కొంత ఈ దంపతులకి కొంత ఇబ్బంది క్రియేట్ చేయడం, రవి సప్తమంలో ఉండి దంపతులకి కొంత ఇబ్బందిని క్రియేట్ చేయడం, ఆవేశపూరితమైనటువంటి ఆవేశంగా దంపతులకి ఎవరైతే మిథున రాశి దంపతులు ఉన్నారో ఆవేశపడిపోవడం,
చిన్న చిన్న విషయానికి మీ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వాళ్ళ మీద అనవసరమైన ఆవేశం, ప్రేమికులైనా సరే అనవసరపు ఆవేశం ప్రదర్శించడం, ఇట్లాంటివన్నీ కూడా రవి చేస్తుంటాడు. అట్లనే సప్తమంలో బుధుడు కూడా, ఇక్కడ విచిత్రం ఏంటంటే సప్తమంలో బుధుడు అనుగ్రహిస్తున్నాడు, బుద్ధి ఏమో వద్దు అని చెప్తుంది, శరీరం మాత్రం చేసేయమని చెప్తుంది. అంటే బుద్ధి ఏమో గొడవ పడొద్దునో నిదానంగా ఉండునో చెప్తుంది, కానీ శరీరం అనుకూలించదు, శరీరం మాత్రం ఆవేశంగా చేస్తూ ఉంటుంది. ఇట్లా కొంత దంపతులకైతే కొంత ఇబ్బందులు అయితే ఈ మిథున రాశి వారికి అయితే ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్లా చూసినా 2025 జనవరిలో మిథున రాశి వారికి కొంత మిక్స్డ్గా ఉండే రిజల్ట్స్ అని చెప్పాలన్నమాట. అంటే పూర్తిగా బాగుంది అని చెప్పడానికి లేదు, అట్లానే బాగాలేదు అనడానికి లేదు, ఒక మిక్స్డ్గా ఉందని చెప్పమాట. ఈ 14వ తారీఖు దాకా అయితే మాత్రం కొంత మీ యొక్క ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారానికి వస్తే ఖచ్చితంగా వీరు గురువుకి ఆరాధన చేయండి. గురువుకి చక్కటి ఆరాధన చేయాలి. గురువుకి ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామి కానీ దక్షిణామూర్తికి కానీ చక్కగా ఆరాధన చేయడం చాలా ఉత్తమం. ఆ తర్వాత చూసినట్టయితే మీ వృత్తిపరంగా ఇబ్బందులు కొంత ఉంది కాబట్టి ఆ వృత్తి చక్కగా బాగుండాలని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకుంటే చక్కగా మీ వృత్తిలో కూడా రాణించే అవకాశం చాలా ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం.